రేషన్ బియ్యము రవ్వ పట్టించుకొచ్చిన గిర్నికి ఉప్పుడు పిండి పోస్తానని ఇక ఉప్పుడు పిండి పోస్తా. పట్టించుకొచ్చిన ఉంటే ఇది ఇప్పుడు 2 గ్లాసుల పిండి ఉప్పుడు పిండి ఇట్లా జల్లడ పట్టుకున్నాలి. జల్లడ పడితే ఇట్లా బియ్యం పిండి రవ్వ వస్తుంది. ఇది రవ్వ, ఇది పిండి. దీంతో ఉప్పుడు పిండి పోసుకోవచ్చు, దీంతో ఉప్పుడు పిండి పోసుకోవచ్చు. ఇది ఇట్లనే ఇంట్లో సన్నపిండి కొంచెం సగం ఉంటుంది, దొడ్డు రవ్వ సగం ఉంటుంది. ఇది జల్లెడ పడితే రవ్వ వస్తుంది. ఆ రవ్వ ఉప్పుడు పిండి పోసుకోవచ్చు. ఇగో ఇట్లనే 2 కలిపింది కూడా ఉప్పుడు పిండి పోసుకోవచ్చు. మళ్ళీ సన్నపిండి జల్లెడ పట్టినాక వచ్చిన పిండి కూడా ఉప్పుడు పిండి పోసుకోవచ్చు. 3 రకాల దీంతో చేసుకోవస్తుంది. ఉప్పుడు పిండి మంచిగా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. పోసుకోవచ్చు, జల్లెడ వట్టి కూడా పోసుకోవచ్చు రవ్వ. నేనైతే ఇట్లనే పోస్తున్నా. 2 గ్లాసుల రవ్వ పోస్తున్నాం మేము. ఉప్పుడు పిండికి తాలింపు చేస్తున్నా. నూనె పోస్తున్నా. కొంచెము నూనె ఎక్కువనే పడుతుంది దీనికి. బియ్యం పిండికి రవ్వకు నూనె ఎక్కువనే పడుతుంది. నూనె ఎక్కువ పోస్తేనే మంచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఓమ, ధనియాలు, ఎండిన మిరపకాయలు వేస్తేనే మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డలు, కలియామాకు, ఎండిన మిరపకాయలు జర కలర్ కాస్తే మంచిగా ఉంటుంది. తాలింపు వేస్తున్నా. జల్దిన ఉల్లిగడ్డలు గోలుతాయి. కొత్తిమీర అన్నీ గోలినాయి. ఇట్లా గోలినాక నీళ్ళు పోయాలి. 2 గ్లాసుల బియ్యం రవ్వకు 3 గ్లాసుల నీళ్ళు. తగినంత దొడ్డు ఉప్పు వేస్తున్నా. మసులుతున్నాయి. బియ్యం రవ్వ పోస్తున్నా. ఉప్పుడు పిండికి ఇట్లా పోసుకుంటా కలపాలి. ఈ బియ్యం పిండి రవ్వను ఎంచద్దు నూనెలా, ఇట్లనే పోయాలి. ఎంచని రవ్వనే పోయాలి. ఇట్లా పోసుకుంటా ఇట్లా కలుపుకునాలి. మంచిగా గంటె కొనకొని కలుపుకునాలి. మంచిగా కలుస్తుంది. జర లేట్ అవుతుంది. గోధుమ రవ్వ కంటే కొంచెం లేట్ అవుతుంది. ఇది ఉడికేటందుకు రవ్వ కానీ మంచిగా ఉంటుంది. ఇది చిన్న మంట మీద మంచిగా ఉడకాలి. పెద్దగా పెట్టద్దు, మాడిపోతుంది. జర టైం పడుతుంది. కొద్దిసేపు చిన్న మంట మీద మంచిగా మెల్లగా అవుతుంది. గంటె కొనతోనే కలపాలి. చెంచుతో కలిపితే మంచిగా కలవాలి. ఉప్పుడు పిండి అయింది, ఉడికింది. ఇట్లా మంచిగా పలుకు లేకుండా ఇట్లా చూసి దించుకోవాలి. ఉప్పుడు పిండి అయింది.